హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా 30%తో మధ్యంతర భృతి ప్రకటన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కొత్త సంవత్సరంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి 12వ పీఆర్సీ అమలు చేపట్టాలని, అలాగే పెండింగ్ బకాయిలన్నింటినీ క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మధ్యంతర వృత్తి ఐఆర్ రూపంలో 30% పెరుగుదల వెంటనే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 12వ పీఆర్సీ అమలు 12వ పీఆర్సీ పరిధిలో కొత్త వేతన స్కేల్‌ను త్వరితగతిన అమలు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాయి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఆలస్యం కారణంగా ఉద్యోగుల వేతనాలపై పెండింగ్ సమస్యలు ఇంకా పరిష్కారం కావటం లేదు. 30% మధ్యంతర వేతన సవరణ. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వంపై తమ డిమాండ్లనైతే స్పష్టంగా వ్యక్తం చేశారు. 2019లో వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్‌ను ప్రకటించి ఉద్యోగులకు మద్దతుగా నిలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా 30% ఐఆర్ ప్రకటించి అదే మార్గాన్ని అనుసరించాలని అన్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ఐఆర్ ప్రకటన 30% మధ్యంతర వేతన సవరణను తక్షణమే అమలు చేయాలి. పెండింగ్ బకాయిల క్లియరెన్స్. 26,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలను చెల్లింపుల కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. పీఆర్సీ అమలు. కొత్త పీఆర్సీ అమలుకు తేదీని ప్రకటించాలి. మేనిఫెస్టో హామీలు. ప్రభుత్వ మేనిఫెస్టోలో పేర్కొన్న ఉద్యోగుల సంక్షేమ అంశాలు అమలు చేయాలి. గత అనుభవాలు. 2019లో జగన్ ప్రభుత్వం ప్రకటించిన 27% ఐఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అండగా నిలిచింది. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా ఇంకా ఐఆర్ ప్రకటించకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ మేనిఫెస్టోలో 30% ఐఆర్‌పై హామీ ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఐఆర్ వెంటనే అమలు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. ఉద్యోగుల ఆశలు కొత్త ప్రభుత్వంపై. కొత్త సంవత్సరంలో ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం మొదట ప్రాధాన్యంగా అయితే ఉండాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఐఆర్ అమలు, పెండింగ్ బకాయిల క్లియరెన్స్, కొత్త పీఆర్సీ ప్రారంభం వంటి అంశాలు ఉద్యోగుల జీవితాలపై ప్రభావం చూపే ముఖ్య అంశాలు. ఈ డిమాండ్లను నెరవేర్చడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించవచ్చు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ సంక్షేమానికి మరింత శ్రద్ధ పెట్టాలి. 2025లో ఉద్యోగ సమస్యల పరిష్కారం నిబద్ధతతో ముందుకు సాగాలి. ఇప్పుడు న్యాయం సాధించేందుకు ఆర్థిక ప్రణాళికల రూపకల్పన ద్వారా ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వం బాధ్యతగా ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.